సార్ యోగి ఆదిత్యానంద్ గారు ముందే చూడడం జరుగుతుంది అఖండ మూవీ. ఎలా ఉండబోతుంది సార్? యాక్చువల్గా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు ఈ సినిమా నేను మొదటి రోజే చూస్తానని చెప్పారట. అంటే అఖండ 2 దానికి వచ్చిన క్రేజు అది చూస్తే అంటే మేబీ బాలయ్య గారు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది అనుకుంటా, రీసెంట్ గా ఒకటి వచ్చింది. ఆ సినిమాను కూడా ఒక మోస్తరు పాన్ ఇండియాలో చేశారు కానీ పూర్తి స్థాయిలో చేయలేదు. బట్ ఇది అఖండ 2 మాత్రం ఆ పాన్ ఇండియా లెవెల్లో తీసుకురావడానికి స్టార్టింగే ముంబైలో లాంచ్ చేశారు. ముంబైలో కూడా అసలు బాలీవుడ్ వాళ్ళు బెంబేలు ఎత్తిపోయారు అన్నట్టుగా బాలయ్య గారి స్పీచ్, ఆయన హిందీ కూడా చాలా బాగా మాట్లాడతాడు. తర్వాత వైజాగ్లో జగదాంబ థియేటర్లో ఒకటి లాంచ్ చేశారు. ఆ తర్వాత కర్ణాటక బెంగళూరు అవుట్కట్స్ ఏదో చిక్బల్లాపూర్లో ఎక్కడో చేశారు. దానికి కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ వచ్చారు. శివరాజ్ కుమార్ గారికి బాలయ్య గారికి ఎన్నో ఏళ్ళ నుంచి కుటుంబ నేపథ్యంతో కూడిన అనుబంధం అయితే ఉంది. సో ఇప్పుడు మరలా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారిని కలవడం, ఆయనకు ఒక త్రిశూలం బహుకరించడం. అంటే ఆ ట్రైలర్లో కూడా ఏముంటుందంటే దీన్ని ఎవడు ఏమొచ్చినా ఏం చేయలేడు, ఎవడు దేన్ని పెకిలించలేడు, ఎప్పటికీ నిరంతరంగా ఉండేది సనాతన హిందూ ధర్మం అనేలాగా ఒక ట్రైలర్లో మనం చూపిస్తారు. సో ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం హిందూ ధర్మం సంబంధించిన సినిమాలు ఏ వచ్చినా కూడా బ్లాక్ బాస్టర్ అవుతున్నాయి. మీరు కార్తికేయ నుంచి తీసుకోండి, కాంతారా తీసుకోండి, కాంతారా చాప్టర్ 1 తీసుకోండి, ఏది కూడా. సో ఇట్లాంటి సినిమాలు చావా కానీ హరిహర వీరములు కూడా ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి, సినిమా పెద్దగా ఆడకపోయినా. సో ఒక రకమైన సనాతన ధర్మంతో కూడిన సినిమాలు రావడం నార్త్లో బాగా ఆదరిస్తున్నారు సౌత్ కన్నా. వాళ్ళేంటి అంటే మన వేదాలు పురాణాలు ఇతిహాసాలు వాటి ప్రకారము ఎక్కువగా ఇవి రియలిస్టిక్గా జరిగింది ఉత్తర భారతదేశంలోనే, దక్షిణ భారతదేశం కన్నా. సో దక్షిణ భారతదేశం ఒకప్పుడు అంత అడవులు చెట్లు అలాగే ఉండేదంట. కాబట్టి ఉత్తర భారతదేశంలోనే ఎక్కువగా జరిగింది కాబట్టి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, అరే ఇక్కడ జరిగింది బట్ సౌత్ వాళ్ళు ఎంత బాగా తీస్తున్నారు సౌత్ ఇండియన్ వాళ్ళు అని మరి కాస్త ఇంప్రెస్ అవుతున్నారు. బాలీవుడ్లో నార్త్ మీడియా అంతా కూడా అరే సౌత్ వాళ్ళు తీసినట్టుగా మీ నార్త్ వాళ్ళు ఈ బాలీవుడ్లో ఎందుకు తీయలేకపోతున్నారు అని చెప్పి పైపెచ్చు విమర్శలు రాసేస్తున్నారంట పేపర్లలో. సో ఈ మొత్తం మీద అఖండ 2 పైగా బోయపాటి బాలయ్య కాంబినేషన్, ఇది 4వ సినిమా. ఇప్పటివరకు చేసిన 3 సినిమాలు కూడా బాలయ్య గారి కెరియర్ని, ఆయన కెరీర్లో చాలా బ్లాక్ బాస్టర్లు చూశాడు, చాలా హైట్స్ చూశాడు. ప్రతి సంక్రాంతికి ఒక సినిమా వచ్చేది, ప్రతి సంక్రాంతి సినిమా బాలయ్య బాబుది బ్లాక్ బాస్టర్ అంటే నా చిన్నతనంలో. అట్లాంటిది బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ అంటే ఇంకాస్త ఇమేజ్ పెరిగిపోయింది. ఫస్ట్ సింహ, అది ఒక డాక్టర్ వృత్తిలో ఉంటూ కూడా అన్యాయాన్ని సహించలేని ఒక డాక్టర్ క్యారెక్టర్. తర్వాత లెజెండ్ ఇంకా అదొక అల్టిమేట్ అనమాట. 2 డ్యూయల్ రోల్ తీసి క్లైమాక్స్లో రాజకీయాల్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అనే దాని మీద రావడం. అప్పట్లో ఎలక్షన్స్ టైంలో కూడా ఇందులో రాజకీయాల్లోనే ఆప్షన్ పెట్టారు కాబట్టి ఆ సినిమా ప్రదర్శించకుండా ఎన్నికలు అయ్యే వరకు ఆపివేయడం, అంటే అంత సెన్సేషన్ అయిపోయింది లెజెండ్. ఇక 3వది అఖండ. ఒక్కసారి ప్యానిక్ అయిపోయి ప్రపంచమంతా కోవిడ్తో ఇంటి పట్టున్న వాళ్ళకి థియేటర్లకు మళ్ళీ రప్పించేలా చేసింది అఖండ మూవీ. అది పైపెచ్చు నిజంగా బాక్సులు బద్దలైపోయాయి బికాజ్ ఆఫ్ తమన్ మ్యూజిక్. సింహాకి చక్రి గారి మ్యూజిక్, లెజెండ్కి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, అఖండకి తమన్. ఇప్పుడు అఖండ 2 కూడా తమనే. తమన్ మ్యూజిక్ ఎలా ఉంటుందంటే నిజంగా అమెరికాలో థియేటర్లో బాక్సులు ఆ సౌండ్కి ఓఫర్స్ పగిలిపోయాయంట. ఇప్పుడు కూడా తమన్ గారు కూడా ఏమంటున్నారు, మళ్ళీ మీ ఓఫర్స్ మీ బాక్సులను కూడా రెడీ చేసుకోండి, ఈసారి కొంచెం పగడబందిగా గట్టిగా తయారు చేయండి. మీరు ఎందుకు ఈ మిగతా వాళ్ళు కూడా కంపోజ్ చేస్తున్నారు, బట్ బాలయ్య గారు అంటే నాకు తెలీదు, బాలయ్య గారు నాకు ఒక తండ్రితో సమానం, ఆయన సినిమా అనేసరికి నాకు తెలియకుండా పూనకం వచ్చేది కొట్టేస్తా అని చెప్పి ఆయన చెప్తున్నారు. నారా భువనేశ్వర్ గారు కూడా ఒక కామెంట్ కూడా చేశారు, సారీ తమన్ అనాలా నందమూరి తమన్ అనాలా అన్నట్టుగా. అంటే అంతగా బాలయ్య బాబుతో ఎవరు కనెక్ట్ అయినా ఇంకా లైఫ్ లాంగ్ రిలేషన్ ఉంటుంది వాళ్ళతో అన్ని విధాలుగా. అంటే మాట్లాడేటప్పుడు కూడా ఇవాళ ముహూర్తం సరిగ్గా లేదమ్మా, రేపు పలానా గంటకి ఆ టైం మధ్యలో ఫోన్ చేయని చెప్తాడు. అంతగా ఫాలో అవుతాడు బాలయ్య గారు ఒక సిస్టమేటిక్గా. సో ఆయన చెప్పాడంటే అవుద్ది కూడా. అంటే మేబీ ఆయన ఉపవాస దీక్షణాపరుడో ఏంటో మరి తెలియదు కానీ ఆయన కొన్ని చెప్పాడంటే అవి జరిగిపోతాయి బాలయ్య గారు చెప్తే. సో అట్లా అంత నమ్మకంగా అంత ఇష్టంగా ఎవరినైనా ప్రేమించారంటే బాలయ్య గారి ప్రేమ ఇంకా ఆయన నిజంగా ప్రేమతో చంపేస్తాడు, ఆయన అంతగా చూసుకుంటాడు ఆయన.
సో అలాంటి బాలయ్య గారు అటు ముంబై, అటు ఉత్తరప్రదేశ్, ఏదైతే పుష్పకి అంత క్రేజ్ వచ్చిందో ఇప్పుడు అఖండ 2 కూడా అలాంటి క్రేజ్ వస్తుంది. బాలయ్య గారు ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఆ 60s లో అంత ఓపిక, 60s దాటిన 6 దాటిన హీరోల్లో అంత ఓపిక అన్ని దగ్గరలకు వెళ్ళి లాంచ్ చేసి పబ్లిసిటీ చేస్తున్న హీరోలు ఎవరున్నారు చెప్పండి? బాలయ్య గారు తప్ప. మిగతా వాళ్ళందరూ రిలీజ్ చేసినా బాలయ్య గారిలాగా ఇలాగ అన్ని రాష్ట్రాలు తిరిగే ఇది లేదు. బాలయ్య గారిలాగా అంత హిందీలో, ఉర్దూలో కూడా కవిత్వం చెప్తాడు ఆయన. సో అటువంటి బాలయ్య గారిది ఇప్పుడు పాన్ ఇండియా మూవీ చేయడం, పైగా నిన్న మొన్న కూడా పేపర్లో కూడా రాశాడు, ఇంతవరకు బాలయ్య గారికి వరుసగా 4 హిట్లు ఇచ్చిన దర్శకుల్లో ఈయన 3వ వాడట బోయపాటి. ఫస్ట్ కోటి రామకృష్ణ గారంట, అప్పట్లో మంగారు మనవడు లాంటి సూపర్ హిట్స్ ఇచ్చారు ఆయన. మువ్వ గోపాలుడు, ముద్దుల కృష్ణయ్య ఏవో ఉన్నాయి. తర్వాత బి గోపాల్ గారు ఇచ్చారంట. బి గోపాల్ గారు అంటే మీకు చెప్పక్కర్లేదు, లారీ డ్రైవరు, రౌడీ ఇన్స్పెక్టరు, తర్వాత సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, అవన్నీ మరి ఒకదానికొకటి మించిన బ్లాక్ బాస్టర్లు. ఇప్పుడు బోయపాటి బాలయ్య గారి కాంబినేషన్ సింహ, లెజెండ్, అఖండ, అఖండ 2. సో అట్లాంటి ఒక అన్స్టాపుల్ లాంటి ప్రోగ్రామ్ చేసిన, ఒక టీవీ షో చేసిన, ఏది చేసినా కూడా బాలయ్య గారికి బ్లాక్ బాస్టర్. సార్ ఇప్పుడు అఖండ 2 కూడా తాండవం ఎలా ఉండబోతుంది? పేరే తాండవం, క్యాప్షన్ అఖండ 2 కింద తాండవం. అంటే శివుడు, పరమశివుడు నృత్యంనే తాండవం అంటారు. అటువంటి దానికి ఈ సినిమాకి వాళ్ళ చిన్నమ్మాయి సమర్పణలో చేస్తుంది. అంటే సగం ప్రొడ్యూసింగ్ ఆవిడే ఉంది. ఆవిడ ఈ మధ్యకాలంలో ఒక జ్యువెలరీ యాడ్ చేసింది, అది ఒక సూపర్ హిట్. ఆవిడ అన్స్టాబుల్ ప్రోగ్రామ్ కూడా కొంత కాస్ట్యూమ్స్ అవి డిజైన్ చేసింది, అది సూపర్ హిట్. ఇప్పుడు సినిమాకి సమర్పణ చేయబోతుంది. అంటే ఒక భూము అది కదులుతున్నప్పుడు ఎక్కడికి మీరు చూడండి, ఏ జనరేషన్ అయినా ఎక్కడికి ఏ అకేషన్ కానీ ఏదైనా ఊరికే 3 మార్క్ స్టెప్ వేసాడంటే జై బాలయ్య అనకుండా ఎవ్వడు స్టెప్ వేయడు. అది పబ్బ అవనివ్వండి, వినాయక చవితి అవ్వండి, దసరా అవ్వండి, సినిమా వేడుక అవనివ్వండి, ఎక్కడైనా జై బాలయ్య నినాదాలు రావాల్సింది. అదొక స్లోగన్ లాగా అయిపోయింది. ఇప్పుడు బయటికి మనం ఇప్పుడు వెళ్తే సనాతన ధర్మంలో జై శ్రీరామ్ అని ఎలా అనుకుంటారో, ఒక పండగ పుణ్యము, ఒక అకేషన్ లాగా ఫైట్ చేసి, ఒక అకేషన్ లాగా ఎంజాయ్ చేసి డాన్స్ చేస్తున్నారంటే ఖచ్చితంగా జై బాలయ్య అనాల్సిందే. అంటే అంతగా చొచ్చుకుపోయాడు ఆయన. అంటే వయసుతో సంబంధం లేకుండా ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వయసులో ఉన్న అందరూ, ఆ కాలేజీ అమ్మాయిలు కూడా జై బాలయ్య అనుకుంటూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నారంటే ఆయన దాన్ని ఆస్వాదిస్తున్నాడు ఆయన ఈ ఏజ్లో కూడా. సో పైగా ఒకవైపు రాజకీయం, హిందూపురం ఎమ్మెల్యే, మరోవైపు క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్, ఇండో అమెరికన్ హాస్పిటల్, మరోవైపు సినిమాలు, పబ్లిసిటీ, క్యాన్వాసింగ్. అసలు ఎలా ఒక మనిషికి 24 గంటలు సరిపోతుందా అనిపిస్తుంది కదా బాలయ్య గారు చూస్తే. మేబీ అదే అతని సక్సెస్ ఫార్ములా ఏమో. ఎప్పుడు కూడా ఇన్నేళ్ళ కెరియర్లో, 50 ఏళ్ళ కెరియర్లో 51 కూడా అయిపోయిందేమో, ఒక్కరోజు కూడా సెట్కి 10 నిమిషాలు 5 నిమిషాలు లేట్, ఒక్క నిమిషం కూడా లేటుగా వచ్చిన దాఖలాలు లేవంట. మేబీ అదే సక్సెస్ ఫార్ములా ఏమో. ఆయన వెనుక ఆ శక్తులు అలా పనిచేస్తాయేమో.